శ్రీవారి ఆలయంలో పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వం జంతు అవశేషాలు, చేప నూనె కలిపి అపవిత్రం చేశారని జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్, జిల్లా కార్యదర్శి తాలాటం సత్య పేర్కొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలున్నాయని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో మనసు కలత చెందిన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కాకినాడ సంతచెరువు వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గుంటూరులో నంబూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించడం జరిగిందని, ఈ దీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనడం జరిగిందని వారు తెలిపారు. కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదలలేదని, వైసీపీ నాయకులను ఆ ఏడుకొండల స్వామియే రక్షించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అలాంటిది అంతటి మహిమ గల శ్రీవారి లడ్డూను జంతువుల అవశేషాలతో తయారు చేయడం దురదృష్టకరమన్నారు. త్వరలోనే జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామనారాయణ, మనోహర్ గుప్తా, సురేష్, అట్ల సత్యనారాయణ, జాహ్నవి, సురేష్ నాయుడు, బీజేపీ నాయకులు చెక్క రమేష్, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా ఎంతో ఒక భగవంతుడే అక్కడి నుంచి ఇచ్చిన ఒక దీనిగా ప్రసాదంగా భావించి తీసుకున్నటువంటి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో ఒక కొవ్వు పదార్థాలు, జంతువుల యొక్క కొవ్వును కలపడం మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మొత్తం దేశమంతా కూడా ఒక సంచలనాన్ని రేకెత్తించింది. ఎంతో ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసింది. అటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్త దీక్షను ప్రారంభించారు. దానికి సంఘీభావంగా అన్ని చోట్ల కూడా ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాల్లో ప్రతి ఒక్కరూ పార్టీలతో నిమిత్తం లేకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కలిసి ఈ యొక్క స్వామివారికి జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అందరం కలిసి పూజలు నిర్వహిస్తున్నాం. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష చాలా అద్భుతమైన దీక్ష. దానికి మనం కుల మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా దేవాలయాలకు వచ్చి ఇది చేయడం చాలా గొప్ప విశేషం. ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలోకి ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా ఈ కాకినాడ సంతచెరువు దుర్గమ్మ దేవాలయంలోకి వచ్చి ఈ యొక్క పశ్చాత్త దీక్షలో పాల్గొనడం చాలా చాలా ఒక అభినందనీయమని చెప్తున్నాను. ఒకటే చెప్తున్నాను, జగనన్న నీకు డబ్బాస ఇంకా సరిపోదా? భగవంతుడికి చేసినటువంటి పాపాలకి ఈ రోజు నువ్వు 11 సీట్లకే పరిమితమయ్యావు. ఈ రోజున నీ ఇంకొక పాపం బయటపడింది. ఈ పాపంతో 11 కాదు, నువ్వు త్వరలో మోసంలోకి పరిస్థితికి ఆ వెంకటేశ్వర స్వామి తీసుకెళ్తాడు. ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? ఏం పట్టుకెళ్తావు? ఉట్టి చేతులతో వస్తున్నావు, ఉట్టి చేతులతో పోతున్నావు. కాకినాడ సిటీలో ఈరోజు బాలాచెరువు సెంటర్, సంత చెరువు సెంటర్ దగ్గర ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద కాకినాడ సిటీ అధ్యక్షులు శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రఖ్యాతమైన బాలాజీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే భక్తితో వచ్చిన భక్తులకు ఇచ్చే లడ్డూల్లో కూడా కల్తీ చేసి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కాంట్రాక్టులో అవినీతి చేసి లడ్డూను కూడా కల్తీ చేసిన దాని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చింతిస్తూ పశ్చాత్తాప దీక్ష తీసుకుని వెంకటేశ్వర స్వామి మాల ధరించి ప్రజలకి ఎటువంటి కీడు తెలియజేయకూడదని చెప్పి ఆయన దీక్ష చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు కాకినాడ సిటీలో శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీ జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ దీక్షలో భాగమయ్యారు.